పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. భారత్ అంతరిక్ష రంగంలో ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతోంది. చంద్రయాన్ 3తో చరిత్ర సృష్టించిన ఇస్రో ఇప్పుడు భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే గగన్యాన్ మిషన్ కోసం సిద్ధమవుతుంది. కానీ ఇలాంటి అత్యంత కీలక సమయంలో ఇస్రో నుంచి వస్తున్న వార్తలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. కీలక ప్రాజెక్టులపై పనిచేస్తున్న శాస్త్రవేత్తలు వరుసగా రాజీనామాలు చేయడం కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. దీంతో గగన్యాన్తో పాటు ఇతర ప్రధాన అంతరిక్ష మిషన్లలో పనిచేస్తున్న శాస్త్రవేత్తల రాజీనామాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అసలు ఇస్రోలో ఏం జరుగుతుంది? ఎందుకు శాస్త్రవేత్తలు సంస్థను వీడుతున్నారు? కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం ఏంటి? జూలై 14న డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఒక అంతర్గత మెమో విడుదల చేసింది. ఈ మెమో ప్రకారం గగన్యాన్తో పాటు ఇతర కీలక జాతీయ మిషన్లలో పనిచేస్తున్న గ్రూప్ ఏ శాస్త్ర సాంకేతిక సిబ్బంది రాజీనామాలు లేదా స్వచ్ఛంద పదవి విరమణ దరఖాస్తులను ఇకపై సాధారణంగా ఆమోదించరాదని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఇస్రోలోని వివిధ కేంద్రాల డైరెక్టర్లకు ఈ దరఖాస్తులను ఆమోదించే అధికారం ఉండేది. అయితే ఇప్పుడు ఆ అధికారాన్ని వెనక్కి తీసుకుంది. ఇకపై రాజీనామా లేదా వాలంటరీ రిటైర్మెంట్ కోరే శాస్త్రవేత్తల దరఖాస్తులను సంబంధిత డైరెక్టర్లు తమ అభిప్రాయాలతో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కు పంపాల్సి ఉంటుంది. తుది నిర్ణయం మాత్రం కేంద్ర అంతరిక్ష శాఖ తీసుకోనుంది. ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం ఇస్రోలో ఇటీవల పెరుగుతున్న రాజీనామాలే. అధికారికంగా ఎంతమంది శాస్త్రవేత్తలు రాజీనామా చేశారో వెల్లడించలేదు. అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం గత కొన్ని నెలల్లో 100 నుంచి 120 మంది వరకు శాస్త్రవేత్తలు ఇస్రోను వీడినట్లు సమాచారం. వారిలో బెంగళూరులోని యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ నుంచి దాదాపు 80 మంది, తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి కనీసం 20 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడే మరో కీలక విషయం బయటకు వచ్చింది. భారతదేశానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన LVM-3 రాకెట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విక్టర్ జోసెఫ్, స్పాడెక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్, అలాగే చంద్రయాన్ 3 మిషన్లోని కీలక పాత్ర పోషించిన ఓ యువ శాస్త్రవేత్త కూడా రాజీనామా చేసినట్లు సమాచారం. అంతేకాదు చంద్రయాన్ 3 విజయానికి కీలకంగా పనిచేసిన ప్రాజెక్ట్ మేనేజర్ ఆదిత్య రాళ్లపల్లి కూడా సంస్థను వీడినట్టు తెలుస్తోంది. చంద్రయాన్ 3 ల్యాండింగ్కు ముందు 1,00,000కు పైగా పరీక్షలు నిర్వహించడం, దాదాపు 25 టెరాబైట్ల డేటాను విశ్లేషించడం వంటి కీలక బాధ్యతలను ఆయన నిర్వహించారు. ఈ పరిణామాలపై ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ స్పందించారు. రాజీనామాలు జరుగుతున్న మాట నిజమేనని, అయితే ప్రతి పెద్ద సంస్థలో ఇలాంటి మార్పులు సహజమే అని అంటున్నారు. ఒకవేళ వెళ్ళినా వారి బాధ్యతలను మరొకరు సమర్థంగా నిర్వహిస్తారని, గగన్యాన్ వంటి కీలక ప్రాజెక్టులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం ఇస్రోలో మొత్తం 14,600 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. అయితే రాజీనామా చేసిన వారి సంఖ్య కంటే వారు నిర్వహించిన బాధ్యతలే ఇప్పుడు ఎక్కువ చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే అంతరిక్ష రంగంలో అనుభవజ్ఞుడైన శాస్త్రవేత్తను తయారు చేయడానికి సంవత్సరాల సమయం పడుతుంది. ఒక రాకెట్ ప్రయోగం వెనుక వేలాది గంటల పరిశోధన, అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది. అలాంటి నిపుణులు ఒక్కసారి సంస్థను వీడితే కొత్త వారితో వెంటనే ఆ లోటును భర్తీ చేయడం అంత సులభం కాదు. అందుకే 2020లో ఉన్న నిబంధనలను మార్చి గగన్యాన్ వంటి కీలక మిషన్లలో పనిచేసే శాస్త్రవేత్తల రాజీనామాలపై నేరుగా కేంద్ర స్థాయిలో నిర్ణయం తీసుకునే విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దానికి గగన్యాన్ మిషన్కు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలను సంస్థలోనే కొనసాగించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు వరుసగా శాస్త్రవేత్తలు ఎందుకు రాజీనామా చేస్తున్నారు? వారికి మెరుగైన అవకాశాలే కారణమా, లేక ఇతర అంశాలున్నాయా అనే ప్రశ్నలకు మాత్రం ఇంకా స్పష్టమైన సమాధానం రావాల్సి ఉంది.